అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2024వ సంవత్సరంలో అక్టోబర్ నెల తెలుగు క్యాలెండర్లో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు, శుభకార్యాలు, అలాగే శుభముహూర్తాలు, మంచి రోజులు ఏమిటో, తిథి, వార, నక్షత్రంతో పాటు అలాగే వివాహాలకు, గృహప్రవేశానికి, అద్దె ఇల్లు మారడానికి, అన్నప్రాసనకు, శ్రీమంతానికి, అక్షరాభ్యాసానికి వంటి శుభకార్యాలకు శుభముహూర్తాలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద బహుళ చతుర్దశి మంగళవారం మొదలుకొని, అంటే మంగళవారం 1వ తారీఖు మొదలుకొని ఈ ఆశ్వయుజ బహుళ చతుర్దశి గురువారం, అంటే ఈరోజు ఈ అక్టోబర్ నెల 31వ తేదీ గురువారం వరకు ఎటువంటి శుభముహూర్తాలు ఉన్నాయో, ముఖ్యమైన తేదీ, తిథి, వారం, నక్షత్రం, అలాగే వివాహాలకు, అన్నప్రాసనకు, అక్షరాభ్యాసాలకు, గృహప్రవేశాలకు, గృహారంభాలకు మంచి రోజులు ఏమిటో, శుభముహూర్తాలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఈ 2024 అక్టోబర్లో 1, 2వ తారీఖు ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవండి। 3వ తేదీ నుండి ఆశ్వయుజ మాసం అనేది ప్రారంభమవుతుంది। ఈ ఆశ్వయుజ మాసంలో వివాహాలకు, గృహప్రవేశాలకు, అలాగే అన్నప్రాసనలకు, అక్షరాభ్యాసాలకు, శ్రీమంతాలకు అన్నిటికీ మంచి ముహూర్తాలు అనేవి ఉన్నాయండి। అవేంటో తెలుసుకుందాం। అక్టోబర్ 1 భాద్రపద మాసం అండి। ఇది ఈరోజు తిథి చతుర్దశి, నక్షత్రం పుబ్బ నక్షత్రం, ఉదయం 9:54 ప్రారంభమవుతుంది। ఈరోజు మాస శివరాత్రి, అలాగే కృష్ణాంగారక చతుర్దశి, అలాగే ఈరోజు ప్రపంచ శాకాహార దినోత్సవము, అంతర్జాతీయ కాఫీ దినోత్సవము। ఈరోజు దైవారాధనలకు బాగుందండి। అక్టోబర్ 2 బుధవారం, ఈరోజు తిథి అమావాస్య, నక్షత్రం ఉత్తరభాద్ర నక్షత్రం అండి। ఈరోజు పితృదేవతల ఆశీర్వాదం కోసం ఈరోజు తర్పణాలన్నీ వదులుతారు। ఈరోజు పెద్దలకు పెట్టుకుంటారండి। అలాగే ఈరోజు గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి, అలాగే ఈరోజు తెలంగాణలో విశేషంగా జరుపుకునేటువంటి బతుకమ్మ పండుగ అనేది ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది। ఈరోజు ఎంగుల పూల బతుకమ్మగా జరుపుకుంటారు। అలాగే ఈ 2 రోజులు ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవండి। ఈ దేవతారాధనకు మాత్రం మంచిగా ఉంది। అక్టోబర్ 3 గురువారం, ఈ రోజు నుండి ఆశ్వయుజ మాసం అనేది ప్రారంభమవుతుంది। ఈరోజు తిథి పాడ్యమి తిథి, పాడ్యమి తిథి అనేది రాత్రి 12:48 ఉందండి। ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం। ఈరోజు దేవి నవరాత్రులు అనేవి ప్రారంభమవుతున్నాయండి। శరన్నవరాత్రులు ఈ రోజు నుండి ప్రారంభం। అలాగే ఈ రోజు నుండి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ అంకురార్పణ ఉందండి। ఈరోజు దేవీ నవరాత్రుల్లో భాగంగా కలశ స్థాపన చేసుకుంటారండి। ఈరోజు వివాహాలకు, గృహప్రవేశాలకు, గృహారంభాలకు, అన్నప్రాసనకు, అక్షరాభ్యాసాలకు, వ్యాపార ప్రారంభాలకు, ప్రయాణాలకు, శ్రీమంతాలకు, ఇలా అన్ని ప్రతి ఒక్క శుభకార్యానికి ఈరోజు చాలా బాగుందండి। అక్టోబర్ 4 శుక్రవారం, ఈరోజు తిథి విద్యా తిథి రాత్రి 2:51 ఉందండి। ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం। ఈరోజు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, ఈరోజు చంద్రోదయం, అలాగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభం। తిరుచానూరు శ్రీ పద్మావతి తాయార్ల నవరాత్రులు ఈ రోజు నుండి ప్రారంభం। ఈ రోజు కూడా వివాహాలకు, శుభకార్యాలు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు చాలా బాగుందండి। నెక్స్ట్ అక్టోబర్ 5 శనివారం, ఈరోజు తిథి తదియా తిథి, తదియా తిథి రాత్రి అంటే తెల్లవారుజామున 4:39 ఉంది। ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం అండి। ఈరోజు కూడా వివాహాలకు, వ్యాపారాలకు, అలాగే అన్నప్రాసనలకు, గృహప్రవేశాలకు, గృహారంభాలకు, శ్రీమంతానికి, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉందండి। అలాగే ఈరోజు రబిసాన్ నెల అనేది ప్రారంభం, అలాగే ఉపాంగ లలితా వ్రతం అనేది ఈరోజు ఉందండి। అక్టోబర్ 6 ఆదివారం, ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం విశాఖ నక్షత్రం అండి। ఈరోజు చతుర్థి వ్రతం అనేది ఈరోజు ఉంది। అలాగే ఈరోజు వివాహాలకు, శ్రీమంతాలకు, వ్యాపారాలకు, గృహప్రవేశాలకు, గృహారంభాలకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉంది। అక్టోబర్ 7 సోమవారం, ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం, రాత్రి 11:40 ఉందండి। అలాగే ఈరోజు సోమవారం వ్రతం, అలాగే లలితా పంచమి। ఈరోజు కూడా వివాహ, గృహప్రవేశ, గృహారంభ లాంటి అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు కూడా మంచి రోజు। అక్టోబర్ 8 మంగళవారం, ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అండి। ఈరోజు అంత శుభకార్యాలకు అంత మంచిగా లేదు। అలాగే ఈరోజు తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు తిరుమల శ్రీవారి గరుడ సేవ అండి, ఇది చాలా విశేషంగా చేస్తారు। ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి। అక్టోబర్ 9 బుధవారం,
ఈరోజు తిది షష్ఠి, నక్షత్రం మూలా నక్షత్రం. మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం కాబట్టి ఈరోజు అమ్మవారి ముందు పుస్తకాలు పెన్నులు పెట్టుకొని పిల్లలను కూర్చోబెట్టుకొని పూజలు చేస్తారు. ఈరోజు నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు అండి. తెలంగాణ రాష్ట్ర పండుగ అయినటువంటి సద్దుల బతుకమ్మ పండుగ ఈరోజు. అలాగే దుర్గా పూజ, స్కంద షష్ఠి, దేవి నవరాత్రి వ్రతం, తిరుమల శ్రీవారి సువర్ణ రథ రంగళోత్సవం అండి ఈరోజు కూడా అన్ని రకాల శుభకార్యాలకు అంటే వివాహాలకు, గృహప్రవేశాలకు, గృహారంభాలకు, అన్నప్రాసనకు, అక్షరాభ్యాసం వంటి అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు కూడా చాలా అనుకూలంగా ఉందండి. అక్టోబర్ 10 గురువారం. ఈరోజు తిది సప్తమి తిది, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు చిత్తాకార్తె అనేది ప్రారంభం 4:20 తెల్లవారుజామున 4:20 చిత్తాకార్తె ప్రారంభం ఉందండి. అలాగే ఈరోజు అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు కూడా అనుకూలంగా ఉంది. అక్టోబర్ 11 శుక్రవారం. ఈరోజు తిది అష్టమి తిది, నవమి తిది 2 తిథులు ఉన్నాయండి. అష్టమి తిది ఉదయం 6:41 వరకు ఉంది. నవమి తిది తెల్లవారుజామున 5:49 ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు దుర్గాష్టమి వ్రతం, మహానవమి, అలాగే ఈరోజు తిరుమల శ్రీవారి రథోత్సవం అండి. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. అక్టోబర్ 12 శనివారం. ఈరోజు దశమి. ఈరోజే ఉండి విజయదశమి. విజయాలకు సంకేతంగా మనం విజయదశమి జరుపుకుంటాము. దీన్ని దసరా అని కూడా అంటాము. ఈరోజు తిది దశమి తిది, నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు ఎటువంటి శుభకార్యాలకైనా ఏ పని తలబెట్టాలన్నా ఈరోజు ప్రారంభం చేసుకోవచ్చండి. ఈరోజు విజయానికి సంకేతంగా జరుపుకుంటాం కాబట్టి ఈరోజు అన్ని శుభకార్యాలకు అనుకూలం. అక్టోబర్ 13 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిది ఏకాదశి తిది, నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం అండి. ఈరోజు అన్ని శుభకార్యాలకు అంటే వివాహాలకు, అన్నప్రాసనకు, అక్షరాభ్యాసాలకు, గృహారంభాలకు, గృహప్రవేశాల వంటి అన్ని శుభకార్యాలకు ఈరోజు చాలా బాగుందండి. ఈరోజు స్మార్త ఏకాదశి, అలాగే పాపాంకుశ ఏకాదశి. అక్టోబర్ 14 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిది ద్వాదశి తిది, నక్షత్రం శతభిష నక్షత్రం. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. ఈరోజు ఈ 14వ తేదీ పద్మనాభ ద్వాదశిగా జరుపుకుంటాము. ఈరోజు ఈ శ్రీ మహావిష్ణువును అనంత పద్మనాభ స్వామిగా విశేషంగా పూజిస్తాము. ఈరోజు అన్ని శుభకార్యాలు అంటే వివాహం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, అలాగే గృహారంభం, గృహప్రవేశం వంటి అన్ని శుభకార్యాలకు ఈరోజు చాలా బాగుందండి. అక్టోబర్ 15 వారం మంగళవారం. ఈరోజు తిథి త్రయోదశి, నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈరోజు ప్రదోష వ్రతం అండి. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. అక్టోబర్ 16 బుధవారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈరోజు అన్ని రకాల శుభకార్యాలకు చాలా బాగుందండి. ఈరోజు వివాహాలకు, గృహప్రవేశాలకు, గృహారంభాలకు, అన్నప్రాసనకు, అలాగే సీమంతాలకు, అన్ని శుభకార్యాలకు ఈరోజు చాలా బాగుంది. అక్టోబర్ 17 ఈరోజు వారం గురువారం అండి. ఈరోజు తిథి పౌర్ణమి తిథి, నక్షత్రం రేవతి నక్షత్రం. ఈరోజు వాల్మీకి జయంతి. ఈరోజు శ్రీ సత్యనారాయణ స్వామి పూజలు చేసుకోవచ్చు. అలాగే పౌర్ణమి వ్రతం. ఈరోజు తులా సంక్రమణం రాత్రి 9:22 ఉందండి. అలాగే ఈరోజు విశేషంగా తులా కావేరి స్నానం అనేది ఉంది. అలాగే ఈరోజు అనేది శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. అక్టోబర్ 18 ఈరోజు వారం శుక్రవారం. తిథి పాడ్యమి తిథి, నక్షత్రం అశ్విని నక్షత్రం అండి. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. పాడ్యమి తిథితో పాటు విద్యా తిథి కూడా ఉందండి. అలాగే ఈరోజు అశూన్య శయన వ్రతం అనేది ఈరోజు జరుపుకుంటున్నారు. ఈరోజు అంత బాగోలేదండి. అక్టోబర్ 19 ఈరోజు వారం శనివారం. తిథి విద్యా తిథి, నక్షత్రం భరణి నక్షత్రం అండి. ఈరోజు మహిళలందరూ విశేషంగా జరుపుకునేటువంటి అట్ల తద్ది. ఈరోజు శుభకార్యాలకు అంతగా అనుకూలంగా లేదండి. అక్టోబర్ 20 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి తదియా తిథి, పగలు 11:43 వరకు ఉంది. తర్వాత చవితి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం కృతికా నక్షత్రం అండి. చవితి తిథి ఉన్నది కాబట్టి ఈరోజు చంద్రోదయ సమయానికి చవితి తిథి ఉన్నది కాబట్టి ఈరోజు సంకటాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుని యొక్క సంకటహార చతుర్థి ఈరోజు విశేషంగా జరుపుకుంటారండి. అలాగే ఈరోజు శుభకార్యాలకు కూడా అనుకూలంగా ఉంది. అక్టోబర్ 21 వారం సోమవారం. ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈరోజు ఉత్తర భారత మహిళలందరూ విశేషంగా జరుపుకునేటువంటి కర్వా చౌత్ అండి. అలాగే ఈరోజు అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. అక్టోబర్ 22 ఈరోజు వారం మంగళవారం. తిథి పంచమి తిథి, నక్షత్రం మృగశిర నక్షత్రం అండి. ఈరోజు కూడా అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. అక్టోబర్ 23 ఈరోజు వారం బుధవారం. తిథి షష్ఠి తిథి, నక్షత్రం సప్తమి నక్షత్రం అనేది ఉన్నదండి. ఈరోజు వివాహ, గృహప్రవేశ,
గృహారంభ, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, సీమంతం వంటి అన్ని రకాల చిన్న చిన్న పనులు కానీ ఏవైనా కానీ చేసుకుంటేందుకు చాలా మంచి రోజు అండి ఈరోజు. అక్టోబర్ 24 ఈరోజు వారం గురువారం, తిథి అష్టమి తిథి, నక్షత్రం పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు గృహప్రవేశాలకు, గృహారంభాలకు అలాగే అన్ని రకాల శుభకార్యాలకు చాలా బాగుందండి. అలాగే ఈరోజు స్వాతి కార్తె అనేది పగలు 1:58 ప్రారంభమవుతుంది. ఈరోజు వివాహాలకు అంత అనుకూలంగా లేదు. గృహప్రవేశ, గృహారంభాలకు మాత్రం అనుకూలంగా ఉందండి. అక్టోబర్ 25 ఈరోజు వారం శుక్రవారం, తిథి నవమి. ఈరోజు నవమి తిథి అనేది పూర్తిగా ఉంది. అలాగే నక్షత్రం పుష్యమి నక్షత్రం అండి. ఈరోజు గృహారంభ, గృహప్రవేశ, అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. ఈ 24, 25 ఈ 2 తేదీల్లో వివాహాలకు అంత బాగోలేదండి. మిగతా గృహప్రవేశ, గృహారంభం వంటి మిగతా శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. అక్టోబర్ 26 ఈరోజు వారం శనివారం, తిథి నవమి తిథి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అండి. ఈరోజు వివాహ, గృహప్రవేశ, గృహారంభం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వ్యాపార ప్రారంభాలకు అలాగే ఆపరేషన్లకు, ప్రయాణాలకు అన్ని శుభకార్యాలకు ఈరోజు చాలా బాగుందండి. అక్టోబర్ 27 ఆదివారం, ఈరోజు తిథి దశమి తిథి, నక్షత్రం మఖా నక్షత్రం అండి. ఈరోజు కూడా అన్ని రకాల శుభకార్యాలు అంటే వివాహం, గృహప్రవేశ, గృహారంభం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ప్రయాణాలకు, వ్యాపార పనులకు అన్నిటికీ ఈరోజు చాలా బాగుందండి. అక్టోబర్ 28 ఈరోజు వారం సోమవారం, ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం పుబ్బ నక్షత్రం అండి. ఈరోజు మతత్రయ ఏకాదశి. ఈరోజు అంతగా బాగోలేదండి, శుభకార్యాలు చేసుకుంటేందుకు అంత బాగోలేదు. అక్టోబర్ 29 ఈరోజు వారం మంగళవారం, ద్విది ద్వాదశి తిథి పగలు 10:35 వరకు ఉంది. నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈరోజు కూడా శుభకార్యాలకు అంత బాగోలేదు. ఈరోజు త్రయోదశి అండి. ఈరోజు అక్టోబర్ 30 ఈరోజు వారం బుధవారం, ఈరోజు తిథి త్రయోదశి అండి. త్రయోదశి తిథి 12:37 వరకు ఉంది. హస్త నక్షత్రం. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం రాత్రి 10:02 ఉందండి. ఈరోజు ధన్వంతరి జయంతి, అలాగే ఈరోజు ధనత్రయోదశి అంటే దీపావళికి ముందు జరుపుకునే పండుగలండి. ఈరోజు అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. అక్టోబర్ 31 ఈరోజు వారం గురువారం, ఈరోజు తిథి చతుర్దశి తిథి మధ్యాహ్నం 2:49 వరకు ఉందండి. ఆ తర్వాత అమావాస్య తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. సూర్యోదయ సమయంలో చతుర్దశి తిథి ఉంటుంది కాబట్టి ఈరోజే నరక చతుర్దశిని కూడా జరుపుకుంటాము. అలాగే అమావాస్య తిథి అనేది రాత్రి వేళల్లో కూడా ఉంటుంది కాబట్టి దీపావళి పండుగను కూడా ఈరోజే అంటే అక్టోబర్ 31 గురువారం రోజు జరుపుకోనున్నాము. ఈ దీపావళి అమావాస్య సాయంత్రం పూట లక్ష్మీ అమ్మవారి పూజ, అలాగే కేదార్ నోములు అనేవి నోచుకుంటారు. మనకు అమావాస్య తిథి నవంబర్ 1 కూడా వస్తుంది కాబట్టి కొద్దిమంది లక్ష్మీ పూజ కానీ అలాగే కేదార్ వ్రతం కానీ ఆ రోజు కూడా చేసుకోవచ్చండి. మనం ఎప్పుడైనా దీపావళి పండుగ రాత్రి వేళల్లో అంటే దీపాలు పెట్టుకోవడం, అలాగే లక్ష్మీ పూజ చేసుకోవడం, టపాసులు కాల్చుకోవడం అన్నీ మనం అమావాస్య రాత్రి వేళల్లోనే చేస్తాం కాబట్టి దీపావళి పండుగ అనేది అక్టోబర్ 31 గురువారం రోజునే జరుపుకోవాలని పండితులు చెప్తున్నారండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ 2024 సంవత్సరంలో అక్టోబర్ నెలలో వచ్చినటువంటి ముఖ్యమైన రోజులు, మంచి రోజులు, శుభముహూర్తాలు అనేవి, అలాగే వివాహాలకి, గృహప్రవేశానికి, గృహారంభాలకు, అన్నప్రాసనకు, అక్షరాభ్యాసాలకు, అలాగే అన్ని రకాల శుభకార్యాలకు మంచి రోజులు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.